6 గ్యారంటీలు 66 వరాలు ఇచ్చి తెలంగాణల గద్దెనెక్కిన షై పార్టీలు అట్లా ఏడాది పూర్తి చేసుకుర్రు. రేవంత్ సార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది అవుతున్నది. ఇక మాట ఇచ్చినాక మడమ దిప్పొద్దన్నట్టు ఫ్రీ బస్సు కాడ నుంచి షురూ చేస్తే రైతన్నల అప్పుల మాఫీ దాకా సర్కారోళ్ళు ఒక్కోటి ఎగరబెట్టుకుంటా పోతుర్రు. ఏడాది నిండింది కాబట్టి పండుగ జోరుగా చేసుకుర్రు. ఇక చూడుర్రి నల్గొండ జిల్లాకు పోయిండు సీఎం సారు. తెలంగాణలో సర్కారోళ్ళ సాంబురాలు చిన్నగా లేవు పోన్రే. ఈ 12 నెలల్లో ఏమేమి ఎగుర పెట్టినరో ఏమేం గ్యారెంటీలు నిలబెట్టుకున్నారో చెప్పుకుంటా ఊరూరా లీడర్ల ముచ్చట్లు మారు మోగుతున్నాయి. సీఎం సార్ అయితే రికాము లేకుండా తిరుగుతాడు. రోజుకో జిల్లాల మీటింగ్ పెట్టి శంకుబండలు బాస్తున్నాడు. అప్పులు మాఫీ చేసినాం, ఆడోళ్లకు పిరి బస్సులు పెట్టినాం, మూసి నీళ్లను మంచిగా చేసి ఎగురం చేస్తాన్నాం, ఒక్క ఏడాదిలోనే ఎల్లెలు కలబడ్డ రాష్ట్రాన్ని లేపి నిలబెట్టినాం అన్నట్టు చెప్తున్నారు ముచ్చట్లు. ఇట్లనే షై పార్టీ వాళ్ళ బలగం గట్టిగా ఉన్న నల్గొండ జిల్లాకు పోయిండు ముఖ్యమంత్రి. మినీ మోటార్ దిగిన వెంటనే పోయి నారికెట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంలో ఎత్తిపోతల పథకంలను సురువు చేసిండు. అట్లనే దామరచెర్ల మండలంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను చాలు చేసిండు. నల్గొండలో కొత్తగా కట్టిన సర్కారోళ్ళ మెడికల్ కాలేజీ భవంతికి కూడా రిబ్బన్ కత్తిరించిండు. అటెనక పెద్ద మీటింగ్ లో పొట్టు ముచ్చట్లు చెప్పిండు సారు. మరి ఈ రోజు నేను చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా, సంవత్సరం పూర్తి అయింది. మీరు ఎప్పుడైనా మీ ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించిండ్రా? మీరు శాసనసభకు వచ్చిండ్రా? మీ అనుభవాన్ని ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 10 సంవత్సరాలుగా మీకున్న అనుభవాన్ని, మీ వయసును తెలంగాణ ప్రజల కోసం ఏ ఒక్క రోజైనా వినియోగించిండ్రా? మీరు ఆలోచన చేయండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. చంద్రశేఖరరావు గారు, ఏడాది కాలంలోనే అన్నిటికన్నీ చేస్తూనే ఉన్నాం. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేటందుకు యాప్ తెరిచినాం, పేదోళ్లకు పిరి కరెంట్ ఇచ్చినాం, వచ్చే 4 ఏళ్లలో తీరులో ఎగుర పెడతాం అన్నట్టు చెప్పుకొచ్చిండు ముఖ్యమంత్రి. ఎగస్ పార్టీ వాళ్ళ ముచ్చట్లు పట్టించుకునే వద్దు అని పబ్లిక్ కు గట్టిగానే నూరిపోసిండు. రైతు రుణమాఫీ మొదటి సంవత్సరంలో 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు వాళ్ళ ఖాతాలో లేచిన చరిత్ర మా ప్రభుత్వాన్ని. నేను సూటిగా నరేంద్ర మోడీ గారిని, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సవాలు విసురుతున్నా. మీ అధికారంలో ఉన్న సమయంలో కావచ్చు, మీ రాష్ట్రాలలో కావచ్చు, ఒక్క సంవత్సరంలో 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ మీరు చేస్తే మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారితో సహా నేను వచ్చి మీకు క్షమాపణ చెప్తాం. మా చరిత్ర ఇది, నికార్సైన లెక్క ఇది. ఇట్లా ఈ 2-3 వద్దులల్లా సర్కారోళ్ళ సంబరాలు ఇంగింత జోరు అందుకున్నాయి. 8-9 తారీఖులనైతే ధూమ్ధాం ఇంగింత గట్టిగానే నడిచేటట్టున్నది. ఏమైనా ఒక్క ఏడాదిలోనే చెయ్యి పార్టీ వాళ్ళు తీరులో నడిపించిండ్రు రాజకీయం. ఓ దిక్కు పబ్లిక్ నారాజు కాకుండా తాపకోసారి ఓటి పనులు చేసుకుంటేనే ఇంకో దిక్కు ఎగసి పార్టీలతో లడాయి చేసిండ్రు. అసెంబ్లీల సుత పాత సర్కారోళ్ళను ఇరుకున పెట్టిండ్రు. ఇక ఓ దిక్కు సర్కారోళ్ళు సంబరాలు చేసుకుంటుంటే ఇంకో దిక్కు పువ్వు పార్టీ వాళ్ళు నిరసన సభ పెట్టి దుబ్బెత్తిపోసిండ్రు. ఢిల్లీ లీడర్లు కూడా వచ్చి పొరక సాపించిండ్రు. भारतीय जनता पार्टी तेलंगाना के शाखा ने ये तय किया कि वर्तमान सरकार, जो कांग्रेस की सरकार तेलंगाना में रेवंत रेड्डी के नेतृत्व में चल रही है, इसके अन्याय को, इसके धोखा को, झूठ और फरेब पर बनी हुई सरकार को बेनकाब करने का भारतीय जनता पार्टी ने तय किया। और मैं भारतीय जनता पार्टी के तेलंगाना के अध्यक्ष और उनकी टीम को, सभी लोगों को बहुत बधाई देता हूं. గిట్లా చెయ్యి పార్టీ వాళ్ళు గద్దెనెక్కి ఏడాది అవుతున్న యాలల్లా 2 దిక్కులోళ్లకు నడమ లడాయి లాగాతార్ నడుస్తున్నది.